సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. యోగాతో మానసిక శారీరక రుగ్మతలు మటుమాయమవుతాయని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు అన్నారు. యోగాతో మానసిక శారీరక రుగ్మతలు మటుమాయమవుతాయని నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ బాపిరాజు మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు, నగరంలోని యువతీ యువకులు, డ్వాక్రా మహిళలు, నగర ప్రముఖులు పాల్గొనాలన్నారు. యోగాంధ్ర యాప్ లో నగరంలోని ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. యోగా మాస్టర్ ముదిగొండ శాస్త్రి యోగా శిక్షణ తరగతిలో సచివాలయ ఉద్యోగులతో పాటు అందరూ పాల్గొనాలన్నారు. యోగా చేయండి, 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 చేద్దాం 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 చేద్దాం. ఈ యోగా అనేటువంటి దాని యొక్క విశిష్టతని మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చాటాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 21వ తారీఖు జూన్ 21వ తారీఖుని ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా డిక్లేర్ చేసి దాన్ని అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజుని జూన్ 21వ తారీఖుని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం పెట్టి 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరంలోకి వచ్చిన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున అంటే సుమారుగా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సుమారు 10 లక్షల మంది ఈ బీచ్ వద్ద ఏదైతే మన దగ్గర ఆర్కే బీచ్ ఉందో అక్కడ ఈ 10 లక్షల మందితో యోగా ర్యాలీ అనేటువంటిది అత్యద్భుతంగా ఒక ప్రపంచ రికార్డు సాధించేటువంటి దిశగా మరి ఒకే రోజు ఒకే ప్లేస్లో 10 లక్షల మంది చేయడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మెసేజ్ అనేది వెళ్ళేటువంటి విధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ మన ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్న సందర్భంగా ఒక నెల పాటు అంటే మే నెల 21వ తారీఖు నుంచి ఈ యోగా కార్యక్రమాలు మనం మొదలు పెట్టుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ కూడా మన కృష్ణా జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్ణీత సమయానికి అర్జీలు పరిష్కరించాలని డిఆర్ఓ చంద్రశేఖర్ అధికారులను సూచించారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్ణీత సమయానికి పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆర్డీఓ స్వాతి మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ స్వాతితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అందుకున్న అర్జీలతో పాటు వివిధ శాఖల వద్ద పరిష్కరించాల్సిన గతంలోని కొన్ని అర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో చేపట్టాలని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ కౌన్సిల్ ద్వారా కాకుండా సాధారణ పద్ధతిలో చేపట్టాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల విషయమై గందరగోళ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు కొన్ని ఆన్లైన్ మరికొన్ని ఆఫ్లైన్ లో నిర్వహించడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని భాషల బోధన సమాంతరంగా ఉండాలన్నారు. 2017 వలె ఆఫ్లైన్ లోనే బదిలీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కెఏ ఉమామహేశ్వరన్ ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయ ఐక్య వేదిక రాష్ట్ర పిలుపు మేరకు మరి నిన్న వరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో కూడా డిఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 13 జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిపడేటువంటి ఉపాధ్యాయ లోకం అంతా కూడా ఒక్కసారి ఎర్రటి ఎండని కూడా చూడకుండా మరి ఆ ఎండలో ఈ డిఓ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయడం జరిగింది.
కానీ నేటికి కూడా అధికారులు మరి చర్చలకు పిలిచి సెకండరీ గ్రేడ్ అసిస్టెంట్స్కి మాన్యువల్ కౌన్సిలింగ్ పెడతామనేసి చెప్పటం అనేది జరగలేదు. మనలోనే విభజించు పాలించు అనే టైపులో ఒక 500 పోస్టులని ఒక కేటరైజేషన్గా చేసి ఆ 500 మంది ఆప్షన్స్ పెట్టుకుంటే ఫస్ట్ రౌండ్గా ఇద్దాము, తర్వాత 501 నుంచి 1000 వరకు పెట్టి రెండో రౌండ్ ఇద్దామనేసి మనతో బేరసారాలు ఆడటం మొదలుపెట్టారు. ఇది గ్రహించకుండా ఇవాళ అధికారులకు ఒత్తిడి వల్ల కానీ, మండల విద్యాశాఖ అధికారుల పిలుపు వల్ల కానీ ఉపాధ్యాయులు కనుక వెళ్ళి ఆప్షన్స్ కనుక పెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో మాన్యువల్ కౌన్సిలింగ్ అనే దాన్ని పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడుతుంది. 1998లో నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ మరి డబ్బుతో అవకతవకలకు పాల్పడుతున్నారనేసి అప్పుడు భారీ యాజిటేషన్ చేస్తే నాటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ యొక్క మాన్యువల్ కౌన్సిలింగ్ అనే విధానాన్ని మనం తెచ్చుకోవడం అనేది జరిగింది. నాటి నుంచి జరుగుతోంది. ఇదే ప్రాసెస్లో 2017లో కూడా మరి మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా వెబ్ కౌన్సిలింగ్ పెడతామని చెబితే డిఓ కార్యాలయాలు ముట్టడిచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జిల్లా రాజధానుల్లో నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు ప్రత్యక్షమైనటువంటి కారణం ఏంటంటే విద్యా వ్యవస్థలో భిన్నమైన ప్రక్రియలు అవలంబిస్తూ విభజించు పాలించు విధానాన్ని అనుసరిస్తూ ఎస్సీలకు ఒక విధంగా, హెచ్ఎంలకు ఒక విధంగా, అట్లాగే ఎస్జీటీలకు మరొక విధంగా కౌన్సిలింగ్ నిర్వహించడం వలన ఎస్జీటీలు భారీ ఎత్తులో నష్టపోతున్నారు. ఈ రాష్ట్రంలో 1,79,000 ఉపాధ్యాయులు ఉంటే 1,20,000 మంది ఎస్జీటీలు ఉన్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 35,000 మంది ఎస్జీటీలు సర్ప్లస్ అయ్యారు. వీరందరూ కూడా ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. వెబ్ ఆప్షన్ కనుక వీళ్ళు ఇస్తూ ఉంటే ఒక్కొక్క జిల్లాలో 2,500 ఆప్షన్స్ ఇవ్వాలి. మరి ఇంతకు ముందు మనం చూసాం, స్కూల్ అసిస్టెంట్లు 150 ఆప్షన్స్ ఇస్తేనే వాళ్ళకి 2 గంటల సమయం పట్టింది. తీరా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి చూస్తే అది మొత్తం మాయమైపోయే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఎస్జీటీలు 2,500 ఆప్షన్స్ ఇస్తే అది ఎలా సాధ్యపడుతుందో, అదీ కాకుండా ఈ కమిషనర్ గారు దుర్మార్గంగా 12 గంటల సమయం మాత్రమే ఇచ్చి ఎంఈఓలతో, ఎంఆర్పీలతో టీచర్స్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియకు కూడా పూనుకున్నారు. ఇవన్నీ మేము ఖండిస్తున్నాం. మరి ఇంత జరుగుతున్నా సరే ప్రభుత్వ పెద్దలు, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఇది గర్హనీయం. మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చీమ చిటుక్కుమంటే రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారా, ఆయన ప్రతిపక్ష నేత బెంగళూరు వెళ్తున్నాడా, మంగళగిరి వెళ్తున్నాడా అనే విషయాలు పట్టించుకునేవాళ్ళు కూడా రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే గత 10 రోజులుగా హెచ్ఎంస్కి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్స్కి కానివ్వండి, ఈ ప్రభుత్వం, ఈ విద్యాశాఖ అధికారులు నిర్వహిస్తున్నటువంటి వెబ్ కౌన్సిలింగ్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది. టీచర్స్ పెట్టుకున్నటువంటి గ్రీవెన్స్ సాల్వ్ కాకుండానే, ఫైనల్ సీనియర్ లిస్ట్ రిలీజ్ కాకుండానే వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవడము, ఆర్డర్స్ ఇచ్చేయడం కూడా జరిగింది. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి వింతంతా కూడా ఈ వెబ్ కౌన్సిలింగ్లోనే జరుగుతోంది. మేము అడుగుతున్నాము ఈ విద్యాశాఖ అధికారులను, సార్ మీరు స్కూల్ అసిస్టెంట్స్ని పిఎస్హెచ్ఎంలుగా పంపించేటప్పుడు స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ ఫైనల్ సీనియర్ లిస్ట్ రిలీజ్ చేశారా? ట్రాన్స్ఫర్స్ సీనియర్ లిస్ట్ రిలీజ్ చేయకుండా మీరు పిఎస్హెచ్ఎం ఆర్డర్స్ ఎలా అలాట్ చేశారు? వాళ్ళందరూ కూడా ఇప్పుడు పిఎస్హెచ్ఎంలు ఎలా అయిపోయారనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము. కేవలం 200-300 ఆప్షన్స్ పెట్టుకునే విషయంలోనే మీరు ఎంత లోపభూయిష్టంగా వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు 3,000-2,000 ఖాళీలు పెట్టుకోవాల్సినటువంటి ఎస్జీటీల విషయంలో మీరు ఎంత లోపభూయిష్టంగా వ్యవహరిస్తారో మాకు ముందుగానే అర్థమయ్యి మీ నుండి మేము 21వ తేదీన మేము హామీ తీసుకోవడం జరిగింది. కోన శశిధర్ గారు హామీ ఇచ్చున్నారు. ఏమనంటే ఈ ఎస్జీటీలకి ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామనేటువంటి హామీ ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ హామీ ఏమైందని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు మీరు అంటున్నారు స్లాట్ అని చెప్పేసి కొత్త వెబ్ కౌన్సిలింగ్ అంటున్నారు. దీనిలో 500 అంటున్నారు. రోజుకి 500 మంది చొప్పున మేము వెబ్ కౌన్సిలింగ్ జరుపుతామంటున్నారు. అదే మేము అడుగుతున్నాం, రోజుకి 500 చొప్పున మాన్యువల్ కౌన్సిలింగ్ జరపండి. టీచర్స్ ఎందుకు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారనేటువంటిది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. విద్యాశాఖ ప్రతినిత్యం వినియోగదారులు కొనుగోలు చేసే పళ్ళు, కూరగాయలు, పశువులు, పందులు, ఎలుకలు కొరికి ఎంగిల్ చేసినవేనే అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రతినిత్యం వినియోగదారులు కొనుగోలు చేసే పళ్ళు, కూరగాయలు, పశువులు, పందులు, ఎలుకలు కొరికి ఎంగిల్ చేసినవేనా అనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. రైతు బజారు వద్ద ప్రతినిత్యం పశువుల వల్ల ట్రాఫిక్ ఇబ్బందితో పాటు తాజాగా ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పశువులు తమ ఆహారం కోసం రాత్రి సమయాల్లో పండ్ల వ్యాపారస్తులు రోడ్డు పక్కన నిలిపి ఉంచుకునే పండ్లను యథేచ్ఛగా తింటూ కడుపు నింపుకొని మెల్లిగా జారుకుంటున్నాయి. ఈ విధంగా పశువులు తినగా మిగిల్చిన పళ్లను శుభ్రం చేయకుండా మరుసటి రోజు అలాగే వినియోగదారులకు విక్రయిస్తారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పశువులు ఒకవైపు ట్రాఫిక్ అంతరాయం కల్పిస్తుండగా మరోవైపు నిత్యం పౌష్టికాహారం కలిగే పండ్లను పశువులు ఈ విధంగా తినడం వల్ల ప్రజా ఆరోగ్య సమస్యలు ప్రమాదాలు పడే అవకాశాలు లేకపోలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీకి పలువురు ఘనంగా నివాళులర్పించారు.
హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్భంగా ఛత్రపతి శివాజీకి పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజని భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమం ధూళిపాడు శ్రీరామచంద్రమూర్తి, కోనప్రెడ్డి శ్రీనివాస్, కోనప్రెడ్డి సుబ్బారావు, గడ్డం రాజు, పినిశెట్టి వేణు తదితర బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రజానికానికి నమస్కారాలు. ఈ రోజున హిందూ సామ్రాజ్య దినోత్సవం అనేది జరుపుకోవటం జరుగుతుంది భారతదేశంలో. దానికి కారణం మరి ఇవాళ ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేకం చేసినటువంటి దినాన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా హిందూ ప్రపంచం, భారతీయులు, హిందూ సామ్రాజ్యం ఏదైతే ఉందో అందరూ జరుపుకోవాల్సిన చాలా అవసరం ఉందని తెలియజేయటం జరిగింది. కారణం భారతదేశ చరిత్ర చూస్తే మహమ్మద్ ఘోరీ వచ్చాడు, వెళ్ళాడు, లేకపోతే ఆళ్ళ దండయాత్ర ఎత్తారు, ఈళ్ళ దండయాత్ర ఎత్తారు అనేటువంటి చరిత్రకారులు చరిత్రలు రాశారే తప్పితే భారతదేశాన్ని యొక్క అసలైన చరిత్రను కూడా తొక్కిపెట్టి రాయకుండా బ్రిటిష్ వారు చేసినటువంటి అనేకటువంటి విషయాలని దాపరికం చేసి ఈ దేశం కోసం, ఈ భూమి కోసం మరి ప్రాణాలు అర్పించిన అనేక వ్యక్తుల యొక్క విషయాలని దాపరికం జరిగింది. మరి ఆ రోజు మొఘలాయులు చేసినటువంటి దాన్ని గడగడలాడించిన వ్యక్తి శివాజీ మహారాజ్. తర్వాత బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈ రోజున భారతదేశంలో మరి దొంగ రాజకీయాలకి, మరి ఇస్లామిక్ విధానాన్ని లోపాయకారంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ని గడగడలాడించిన ఏ దేశానికైనా సరే ఆ దేశంలో ప్రజలు స్ఫూర్తి పొందాలంటే ఆ దేశంలో త్యాగాలు చేసినటువంటి, అలాగే ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పోరాటం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్ర కనుక సమాజం చదివినట్లయితే స్ఫూర్తి పొంది రాబోయే తరాలన్నీ కూడా ఆ రకంగా ఒక నియమబద్ధతో పనిచేసే అవకాశం ఉంటుంది. అటువంటి కోవకు చెందినవాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ రోజున విదేశీయులు దురాక్రమణ చేసి మొఘలాయులు కానీ సుల్తాన్లు కానీ భారతదేశం మీద దండయాత్ర చేసి హిందూ ధర్మానికి, సంస్కృతికి కూడా హాని కలిగిస్తున్నటువంటి పరిస్థితిలో ఏకైక వ్యక్తిగా ఆ రోజు నిలబడి శివాజీ మహారాజ్ ఈ హిందూ ధర్మం, సంస్కృతి కోసం చాకచక్యంతో ఆయన ఈ ధర్మాన్ని అంతా కూడా హిందువులందరినీ ఏకం చేసి మహాసామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆ యొక్క చరిత్రని అటు బ్రిటిష్ వాళ్ళు కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కానీ మాయ చేసి మనం చదువుకున్న చరిత్ర అంతా కూడా విదేశీయులు దండయాత్రల చరిత్రే. విదేశీయులు మనమే దండయాత్ర చేసి ఏదైతే చేశారో అక్బరు, బాబరు, ఔరంగజేబు, సుల్తాన్లు, గజనీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా దురాక్రమణ చరిత్ర మనకి చెప్పి మన అసలైన చాటాలని చెప్పి చరిత్ర కనుమరుగైపోతున్నటువంటి ఈ తరుణంలో మన దేశాన్ని, మన ధర్మ సంస్థాపన కోసం, ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టి, మరి అటువంటి సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి కొడుకును ఇవ్వమని చెప్పి కన్నటువంటి తల్లి జిజాబాయిని మనందరం కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం హిందూ సమాజం మీద చేస్తున్నటువంటి మొఘల సామ్రాజ్యంలో చేసేటటువంటి దాడులు, అకృత్యాల మీద ఆమె చలించిపోయి భగవంతుని వరప్రసాదం వల్ల కలిగినటువంటి కుమారుడే ఈ ఛత్రపతి శివాజీ. స్వయంగా అమ్మవారు ఆయనకి ఖడ్గాన్ని ఇచ్చినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, జన్మభూమి కన్నతల్లి స్వర్గం కన్నా మిన్నదైనటువంటి సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుని మనం అందరం కూడా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన అఖండ భారతావనిలో మన పాలకులు చేసినటువంటి చరిత్రను అణగదొక్కేసి ఎవరో ఏదో చేశారని చెప్పి వాళ్ళ చరిత్రను మన పుస్తకాల్లో లిఖించి మన మెదడులో ఎక్కించినటువంటి ఆ లిఖించినటువంటి చరిత్రని చెరిపేసి మన కోసం, మన దేశం కోసం పెడన పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోబోతోందని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తెలిపారు. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఎంపీ బాలశౌరి ప్రజల సహకారంతో పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోబోతోందని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు తెలిపారు. పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక ఆవరణలో పిచ్చి మొక్కల నివారణకు గడ్డి మందు, పిచికారీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, శ్మశాన వాటిక అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికి చేసిన కృషిలో భాగంగా ప్రతిభ గల విద్యార్థులకు అవార్డులు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికి చేసిన కృషిలో భాగంగా ప్రతిభ గల విద్యార్థులకు అవార్డులు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికి చేసిన కృషిలో భాగంగా నూతనంగా ప్రకటించిన షైనింగ్ స్టార్ ప్రతిభ అవార్డులను పలు విద్యార్థులకు అందజేశారు. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటకలో మైసూరు చెందిన ఒక ఆయన హీ వాజ్ అ వెరీ యంగ్ ఛాంపియన్. దిస్ ఇస్ బిఫోర్ ఇండిపెండెన్స్ స్టోరీ యాక్చువల్లీ. మన ఇండియాలో మనందరికీ తెలుసు కదా, ప్రతి ఒక్కరు కూడా టెంపుల్కి పోతారు, ప్రతి ఒక్కరు కూడా టెంపుల్కి పోతారు, ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా దేవుడికి అన్ని చేయాలి అనుకుంటారు. ఈయన అలా చూస్తుంటే టెంపుల్స్లో ఆయన ఒకరోజు అన్ని టెంపుల్స్ తిరుగుతున్నప్పుడు ఒకటి చూశాడంట. ఏమంటే ఏ అగరబత్తి కూడా మొత్తం వెలగట్లేదు, సగం వెలుగుతుంది పోతుంది, మళ్ళీ మంచి స్మెల్ లేదు అగరబత్తిలో, చాలా సబ్స్టాండర్డ్. నేను చెప్పే వరకు నెక్స్ట్ మొత్తం ఓకే దట్స్ ఫైన్. సో ఏ అగరబత్తిలో మంచిగా లేదు. దెన్ ఆయన కనిపించిందంట, ఐ వాంట్ టు సెటప్ వన్, నేను మంచి అగరబత్తి బ్రాండ్ తయారు చేయాలి, మంచి క్వాలిటీ అగరబత్తి తయారు చేయాలి. ఇది ఎప్పుడు 1930 ప్రాంతంలో. ఇప్పుడు మీరు ఏమైనా కొత్తగా చేయాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి చేయాలి మీకు కనిపించింది, ఎక్స్పెక్ట్ చేస్తారు. న్యాచురల్లీ ఆల్ ఆఫ్ us will do one thing, right? సపోజ్ నేను గార్డెనింగ్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను, నేనేం చేస్తాను? ఇంకా కీలకమైన టైంలో మీరు ఒక డిసిషన్ తీసుకుంటారు కదా, ఐ వాంట్ టు బికమ్ దిస్ పర్సన్. మీరు ఆ డిసిషన్ తీసుకున్న ముందు దయచేసి ఎక్స్ప్లోర్ చేయండి ఏం ఆప్షన్స్ ఉన్నాయి. మీ కుటుంబంలో ఉన్న మేబీ ఎనీబడి హూ ఇస్ బార్న్ అబ్రాడ్, హూ ఇస్ మోర్ ఎడ్యుకేటెడ్, లేదంటే మీ టీచర్స్ ఉన్న మోర్ ఎక్స్పోజ్ పర్సన్స్ తోటి మాట్లాడి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ అది కనీసం చూసుకోండి బిఫోర్ టేకింగ్ అ డిసిషన్. సో ఇది ఆ రోజు యాడ్వెంట్ గారు వచ్చినప్పుడు ఇది చెప్పారు. అది నేను కూడా అంటే నా లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేశానంటే, నేను ముందు ఐ వాంటెడ్ టు బి ఎ డాక్టర్. మై పేరెంట్స్ ఎప్పుడు ఒక డాక్టర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ప్రాబ్లం ఏమి కాదు, బయాలజీ నాకు ఇష్టమే. దాని ఓకే నేను డాక్టర్ కాదు, యానిమల్ డాక్టర్ ఉంటాను, వెటరీ డాక్టర్. ఎందుకంటే నాకు యానిమల్స్ చాలా రియలీ లైక్ యానిమల్స్ కాబట్టి అయితే వెటరీ డాక్టర్. వెటరీ డాక్టర్ చేయడానికి నేను జువాలజీ ఆనర్స్ తీసుకున్నాను. అప్పుడు నా మైండ్ కొంచెం స్విచ్ అయింది. అప్పుడు నా బ్రదర్ కూడా యూఎస్ డిఫెన్స్ కాబట్టి నేను ఐ థాట్ ఓకే నేను ఒక ఎయిర్ ఫోర్స్ పైలట్ అవుతాను, ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా అంత డిఫరెన్స్. కానీ ఇప్పటివరకు మీరు చూస్తే ఇట్ ఈస్ స్టిల్ వాట్ సొసైటీ ఈస్ టెల్లింగ్ యూ. అంటే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.